అవ్వా దేవుడా, ఈ పబ్లిక్ బాత్ ఏంటండి? నేనేమన్నా ఏసీలో కూర్చొని టిక్కు టిక్కు అనుకుంటూ కంప్యూటర్ ఎత్తుకుంటున్నానా? స్టైల్గా ఇంటికొచ్చి ఫార్మాలిటీకి షవర్ బాత్ చేయడానికి. ఈరోజు పొలానికి పురుగుల మందు కొట్టాను. ఈ మాత్రం తోముకోకపోతే కష్టం. అదేదో లోపల చేయొచ్చు కదండి, ఈ ఆరు బయట ఎందుకు? పిచ్చి బామర్ది, ఎందుకో ఇప్పుడు చూడు. రాజీ, వసే రాజీ. ఏంటి మామా? మీ తమ్ముడు వచ్చాక నన్ను పట్టించుకోవడం బొత్తిగా మానేసావే. అదేంటి మామా అలా అంటావు? నీకేం తక్కువైంది? ఏం తక్కువైందా? ఇంత కొంత స్నానం చేస్తుంటే నేను పిలవకుండా వచ్చి నా వీపు రుద్దేదానికి. మరిప్పుడు పిలిస్తే గాని రావట్లేదు. ఓ అందుకా? దానికి అలగాల? ఆగు తోతాను. అబ్బో రాజీ, ఆగు. ఏంటి ఒళ్ళంతా ఏదో మంట పడుతుంది? సారీ మామా, ఇప్పుడే టమాటా చట్నీ కోసం పచ్చిమిర్చి తరిగాను. నువ్వు అలిగేసరికి చేతులు కడుక్కోవడం మర్చిపోయి అదే చేతులతో నా వీపుతో అంతేనా? అంతే. మంట మంట. నీళ్ళు పోస్తాను. మంట మంట అంటే వెనీళ్ళు పోస్తావంటే ఏమండి, సరదా తీరిపోయిందా? ఈ ఆడోళ్ళున్నారే, మన కాలేజ్ డేస్ లో నేను కూడా నీకోసం ఇలాగే రెడీ అయ్యామని కదా? అబ్బో మామూలుగానా? అందుకే కదా సోగ్గాడు అని ముద్దుగా పిలిచేదాన్ని. మామా, ఇక్కడ మా తమ్ముడు సరే, అక్కడ మీ చెల్లెలి సిచ్యుయేషన్ ఏంటో? శైలు, నా దగ్గరున్న చీరలు కూడా తీసుకురమ్మంటావా? నీ చీరలా? నాకెందుకు? ఏం లేదు, వీటిలో అల్లుడు గారికి నచ్చే శారీ ఏదీ లేనట్టుంది కదా. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నేను బాలు కోసం రెడీ అవుతున్నానా? నాకేం అవసరం లేదు. అవునులే, నువ్వెలా ఉన్న అల్లుడు గారికి నచ్చేసావనుకో. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్ళు, నేను రెడీ అవ్వాలి. ప్లీజ్ వెళ్ళు. శైలు, నిన్నొక మాట అడగనా? అడిగమ్మా. నీకు నీలు మీద కానీ మీ నాన్నగారి మీద కానీ కోపంగా లేదా? కోపమా? ఎందుకమ్మా? నువ్వు చెప్పకపోయినా నీ మనసులో చాలా ప్రశ్నలున్నాయని నాకు తెలుసమ్మా. నిజం చెప్పు, నీకు వాటికి సమాధానాలు తెలుసుకోవాలని లేదా? ఎందుకు లేదు, ఉంది. మరి మీ నాన్నని కానీ నీలుని కానీ ఎందుకు నిలదీయలేదు? వాళ్ళని ఎందుకు అడగాలమ్మా?
ఇప్పుడు నేను ఈ ఇంటి అమ్మాయిని కాదు, బాలు భార్యని. అందుకే మిమ్మల్ని నిలదీసే అధికారం నాకు లేదు. భార్యకి జరిగిందేంటో చెప్పాల్సిన బాధ్యత బాలుకే ఉంది. మరి నిజమేంటో చెప్పమని అల్లుడుగానే బలవంతం చేయొచ్చు కదా. అప్పుడు నీ చిక్కుముళ్ళని విడిపోతాయిగా. అడగను. అదేంటే? నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది అన్న నమ్మకం తనకుండుంటే అసలు నిజాన్ని నా దగ్గర దాయాలనుకోడు. అందుకే తను ఎప్పుడైతే నన్ను నమ్మి నిజం చెప్తాడో అప్పుడే నేను తనకి పరిపూర్ణమైన భార్యనవుతాను. మరి అంతవరకు కేవలం కొలీగ్స్ వరకే, అంతే. నువ్వు అనవసరంగా దూరం పెంచుకోకు శైలు. అది తన మీద ఆధారపడుందమ్మా. సరే, చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు కదా, అల్లుడు గారితో సరదాగా మాట్లాడు. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. మేము సరదాలు షికార్ల కోసం కలవడం లేదమ్మా, ఆఫీస్ వర్క్ కోసం కలుస్తున్నాం. ఆ వర్క్ గురించే మాట్లాడుకుంటాం. నువ్వు మీ నాన్నలా మొండి ఘటానివే. ఏ మాటకు ఆ మాట. నీకు ముక్కుతాడు వెయ్యాలంటే అల్లుడు గారే కరెక్ట్. అమ్మా, నోరు మూసుకుని రెడీ అవ్వు. నాకు ముక్కుతాడు వేయడం కాదమ్మా, మీ అల్లుడికి ముళ్ళు కళ్ళు చూపిస్తాను, చూస్తూ ఉండు. ఏంటి? థ్యాంక్ యూ. నాన్న, నేను వెళ్ళొస్తాను. టిఫిన్ చేసి వెళ్ళవే. వద్దమ్మా, భోజనానికి వచ్చేస్తానులే. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. శైలు, ఇలా వచ్చి కూర్చో. కూర్చో. నేను వడ్డిస్తానండి. తిను. చూడమ్మా, మాకు పెళ్ళైన 2 సంవత్సరాలు నువ్వు పుట్టావు. ఇంకోసారి కొడుకు పుడితే వయసు అయిపోయాక నీకు చేదోడు వాదోడుగా ఉంటాడని అందరూ అన్నారు. కానీ నీళ్ళు పుట్టింది. కొంతమంది నా మీద జాలిపడ్డారు. కానీ నేనెప్పుడూ కొడుకైనా కూతురైనా శైలు అనే చెప్పేవాణ్ణి. నా నమ్మకాన్ని నిజం చేస్తూ నువ్వు చాలానే సాధించావు. అలా ఆనందం తప్ప మరొకటి తెలియని మన జీవితంలోకి మొదటిసారిగా ఒక వ్యక్తి వల్ల అవమానం అడుగుపెట్టింది. ఎంతో భరించిన తరువాత ఆ వ్యక్తిని దూరం చేసుకోగలిగాం. మళ్ళీ ఆ వ్యక్తి కానీ అతని ద్వారా ఎదురయ్యే అవమానాలు కానీ ఈ ఇంట్లోకి ప్రవేశించకూడదు. శతాయుష్, తాగు. ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. భోజనమైనా, భర్తని ఎంచుకోవడమైనా. జాగ్రత్తగా వెళ్ళరా. అమ్మా శైలు, నువ్వు మీ నాన్న మాటలు చెవికెక్కించుకుని అల్లుని బాధపెట్ట. దేన్ని తెగే వరకు లాక్కూడదు, గుర్తుంచుకో. ఎవర్రా ఎవర్రా నా ఇంటి మీద సైకిల్
చార్జ్ చేసింది. పార్కింగ్ ఛార్జీలు వసూలు చేశానంటే మీ నెల జీతం మొత్తం నాకు ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. నా ఇంటి ముందే సైకిల్. అమ్మో, నా సైకిల్ ఇది. అబ్బో, నా సైకిల్ ఎవరు కొట్టేశారు. అయ్యో నా సైకిల్. అబ్బో రాజీ, వస్తే రాజీ త్వరగా రావే. అమ్మో నా అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మామా? అదేనే పెళ్లికి ముందు మీ నాన్న కట్టె కింద ఇచ్చే సైకిల్ కూడా కొట్టేశాడే. పెళ్లికి ముందా? అదే పెళ్లి తర్వాతే. అబ్బా పెళ్లిలోనే. ఇప్పుడు మళ్ళీ అడుగుదామంటే మీ నాన్న ఇస్తాడు ఇవ్వడం కూడా డౌట్. బంగారు లాంటి సైకిల్ ఎక్కడ పోయింది ఏంటో. నువ్వు ఉండు మామా, సైకిల్ ఇక్కడే ఉంది కదా. ఇది సైకిల్. అవును ఇది నా సైకిలే. అయినా పెళ్ళని లేచిపోయిన మొగుల్లా దుమ్ము కొట్టుకొని ఉండే నా సైకిల్ కొత్త పెళ్లి కొడుకులా తలతలా మెరిసిపోతుంది. నువ్వు కానీ క్లీన్ చేసావేంటి? ఎలా ఉన్నానండి? మా ఊరు తిరునాళ్ళలో రికార్డింగ్ డాన్సర్ లా ఉన్నావు. అదేంటండి అలా అనేసారు? సరే గాని ఇది నీ పనేనా బామ్మర్ది? అవునండి. ఎందుకు? ఎందుకేంటి మామా? పెళ్ళాన్ని సైకిల్ ఎక్కించుకుని పొలానికి తీసుకెళ్ళాలి కదా. అందుకు. అదా సంగతి. అయితే గంటకైతే 50 రూపాయలు, కిలోమీటర్కైతే 5 రూపాయలు. సరిపోతుందా అండి? సర్వీస్ ట్యాక్స్ కూడా వేస్తారా? వేరే వాళ్ళకైతే వేస్తాను బామ్మర్ది. నువ్వు బామ్మర్దివి కదా, నీకు ఎగ్జెంప్షన్. చాలా థ్యాంక్స్ అండి. సైకిల్ జాగ్రత్త. అలాగే. ఏమే కప్పు కాఫీ తీసుకురా. 10 రూపాయలు కావాలా? వద్దు. ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. 5 రూపాయలు కావాలా? ఏమొద్దు, నువ్వు లోపలికి వెళ్ళిపో. సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ, తడ తడ తడమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ. మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ, తడ తడ తడమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ. నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా, నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే. రామా, బామ్మర్ది ఊరికి ఎలా ఫీల్ అవ్వకు. అబ్బా మామా, శైలు వెళ్ళిపోతుంది. బాలుని కూడా పొలం దగ్గర డ్రాప్ చేయి. వెళ్ళు. చేస్తానే, ఎందుకు చేయను? నాకు ఆ మాత్రం హెల్పింగ్ నేచర్ లేదనుకున్నావా? పద పద. నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది బామ్మర్ది. పిల్లాన్ని ఎక్కించుకోవాల్సిన ప్లేస్ లో ఈ పీతని ఎక్కించుకునే కర్మేంటా అని, అంతే కదా? ఒక రకంగా అలాంటిదేలేండి. నువ్వే రకంగా అనుకున్నా పర్లేదు, పద. రాజీ, మధ్యాహ్నం క్యారేజీకి వంకాయ కూర పప్పుచారు వండించు. పెరుగులోకి ఊర మిరపకాయ మర్చిపోద్దు, ఓకేనా? సరే సరే, ఎల్లెళ్ళు. పద పద బామ్మర్ది. పోనీ మెనూ మొత్తం చెప్పారండి, వెయిట్ చేస్తా. ఫ్రస్ట్రేట్ అవ్వకు బామ్మర్ది. बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है. पता बाय बाय. బామ్మర్ది, ఇదే మన పొలం. ఈ నిమ్మ తోట నుంచి ఆ వరచిన వరకు మొత్తం మనదే. జాగ్రత్తగా చూసుకోవాలి. గుర్తుపెట్టుకో,
ఎనీ డ్యామేజ్ పెనాల్టీ 500. ఈ బురదలో నడిచి జారి పడితే నాకు డ్యామేజ్ అవుతుంది కానీ మీ పొలానికి ఏం కాదులే. ఇది బురదో బంగారమో పోను నీకే తెలుస్తుందిలే. వెళ్ళు, జాగ్రత్తగా చూసుకో. అతన్ని చూసావమ్మా? మట్టి విలువ తెలియని వాడికి మనుషుల విలువ తెలుస్తుందని నేను అనుకోను. హాయ్, సారీ ఫర్ ద లేట్. తమరు పొలాలకు కొత్త? కాదండి, పల్లెటూరికి కొత్త. నిజమేలే, మీ సిటీలో పొలాలున్న బిల్డింగుల కింద మార్చేస్తారు కదా. ఆ అవసరాన్ని బట్టి మూవ్ అవడం తప్పు కాదు కదా. అవసరమే అన్నిటినీ నడిపిస్తుందని నీ ఒపీనియన్, అంతేగా? ఆఫ్ కోర్స్. నీ లైఫ్లో నువ్వు పొలాలే చూడలేదు, కానీ అగ్రికల్చరల్ డాక్యుమెంట్ చేస్తావు. చూద్దాం. లుక్ మిస్టర్ బాలు, నువ్వొచ్చి 4 లా పాయింట్లు మాట్లాడగానే భయపడి మా అమ్మాయిని ఉద్యోగానికి పంపించేశామని ఫీల్ అయిపోతున్నావు. కానీ ఇష్టంగా ఏర్పరచుకున్న కెరియర్ కాబట్టి వద్దు అనలేక ఓకే చేశామంతే. నాది మీరనుకునే ఫీల్ కాదులేండి. మై లవ్ ఫీల్ మై లవ్. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు శైలుతో కేవలం వర్క్ గురించి మాత్రమే డిస్కస్ చేయాలి. ఓకే ఓకే, నా వర్క్ మీదనే ఉంటాను. ఇంకా మీరు బయలుదేరతారా? అవతల మాకు చాలా పనులున్నాయి. జాగ్రత్త శైలు, నీకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే నాకు ఒక కాల్ చేయి. నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను. అలాగే. చెప్పరా. అమ్మాయిని జాగ్రత్తగా డ్రాప్ చేసావు కదరా? నువ్వు మరీరా, తనేమైనా కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన చిన్నపిల్ల? అది కాదురా, ఆ వెధవ తన్నేమైనా ఇబ్బంది పెడతాడేమోనని. రే, వాడికి ఇవ్వాల్సిన వార్నింగ్లని ఇచ్చే వచ్చానురా. నువ్వేం కంగారు పడుకో. నేను పొలం దగ్గరలోనే ఉన్నాను. శైలు ఒక్క కాల్ చేస్తే చాలు, 2 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. థ్యాంక్స్ రా. మన మధ్య థ్యాంక్స్ లేంట్రా. సరే, నేను రామయ్య ఇంటి దగ్గరికి వెళుతున్నాను, మళ్ళీ ఫోన్ చేస్తానులేరా నీకు. రామయ్య ఇంటికి ఎందుకురా? ఏముందిరా, మన రామయ్య భూపతి పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు కదా. అవును. రామయ్య పేరు మీద శాంక్షన్ అయిన గవర్నమెంట్ బిల్స్ని కూడా ఆ భూపతే వాడుకుంటున్నాడంట. అందుకే ఆ లెక్కలేంటో చూద్దామని వెళుతున్నాను. ఆ రామయ్య మన వద్దు అంటుంటే వినకుండా వెళ్ళాడు. అయినా ఆ భూపతితో అనవసరమైన గొడవలు పెట్టుకోకురా. సరేలేరా, ఉంటాను. ఎలా ఉన్నావు శైలు? పరామర్శలు అవసరం లేదు, ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామా? ఎందుకంత కోపం శైలు? నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు, అది నచ్చలేదు. అసలు ఏం జరిగిందో? నో బాలు, నీకు ఫేవర్ అవుతుందని నీలోని డౌన్ చేయకు. నిజం తెలిసాక శైలు మనసు చాలా బాధపడొచ్చు. ఏం జరిగిందో? ఏం జరిగిందో తెలిస్తే కానీ నార్మల్ అవ్వవా? పద, అక్కడ కూర్చొని ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇండైరెక్ట్ గా చెప్పనని తేల్చేశాడన్నమాట. మంచిది బాలు, నువ్వు మొండైతే నేను జగమొండి. ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తాను. నీ మనసు బాధ పెట్టకుండానే నిన్ను నా వైపు తెచ్చుకుంటాను శైలు.
పడితే ఎలా చెప్పు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి? అరే అబ్బా ఏమైంది? ఎగ్జైట్మెంట్ లో ల్యాప్టాప్ మర్చిపోయి వచ్చాను. డీటెయిల్స్ అన్ని అందులోనే ఉన్నాయి. అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు? నా పెళ్ళాం కోసంలే. అదే వద్దు అన్నాను. పర్సనల్ విషయాలు డిస్కస్ చేయొద్దు. నేను ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను. ఎస్, మై జాబ్ ఈజ్ మై ఫస్ట్ వైఫ్. ఓహో, ఈ కుళ్ళు తెలివితేటలకేమీ తక్కువ లేదు. మరి నువ్వేమనుకున్నావు? నేనేం అనుకోలేదు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్లోనే ఉంటాయి కదా, నా మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. పద కూర్చో. వావ్, విలేజ్ లో ఆకుకూరలు తింటే ఇంత నాలెడ్జ్ పెరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఓవర్ యాక్షన్ ఆపి ముందు పని చూడు. ఓకే, ఇదిగో. అను బేబీ సరే ఆగవే, అలకొచ్చిన అణు బాంబులా అలా చూడకే మేరే జాను. నేను మెయిల్ చూడమన్నాను, నన్ను కాదు. విసుకొచ్చిన మేరీ కోమలా అలా మండకే ఆ మహిషాసురమతి. ఇంకెంతసేపు? హలో మేడం గారు, ఇదేమి సిటీ కాదు వైఫైలు 4Gలో అందుకోవడానికి. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ సరిగా రావట్లేదు. అలాంటిది నెట్ కనెక్ట్ అవ్వాలి, మెయిల్ ఓపెన్ అవ్వాలి, అందులో మ్యాటర్ డిస్ప్లే అవ్వాలి. అబ్బో, చాలా టైం పడుతుంది. అయితే అవన్నీ అయ్యాక పిలు. వెళ్ళు. ప్రజ్వల మేడంకి కాల్ చేసి పని మధ్యలో వదిలేసి పొలం పనులకు వెళ్ళిందని కంప్లైంట్ చేస్తా. అల్లుడి గారికి ఒళ్ళు మండి దేనొక దాన్ని తగులుకుంటాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. అంత సీన్ లేదులే. అక్కడ బాలు, మిస్టర్ బాల గోవిందం, రోడ్ సైడ్ రోమియో కాదు. అయినా దేన్నో తగులుకుంటే నేను ఊరుకుంటానా? తగులు పెట్టేస్తాను దాన్ని.